ఆదిలాబాద్ రిమ్స్ లో ఆందోళన విరమించారు జూనియర్ డాక్టర్లు. ఇవాళ వరుసగా 3 రోజు విధులు బహిష్కరించి సమ్మె సాగిస్తున్న జూడాలతో రిమ్స్ ఘటనపై డైరెక్టర్ రాథోడ్ జయసింగ్, టీచింగ్ ఫ్యాకల్టీలు చర్చలు జరిపారు. పలు డిమాండ్లను వారి ముందుంచారు వైద్య విద్యార్థులు. చర్చలు సఫలం కావడంతో ఆందోళనను తాత్కాలికంగా విరమించారు జూడాలు. చర్చలు సఫలీకృతమయ్యాయని, వైద్య విద్యార్థులు ఆందోళనను విరమించారని రిమ్స్ డైరెక్టర్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. జూనియర్ డాక్టర్ల స్ట్రైక్ను విరమించారు. అధికారులతో జరిగిన చర్చలు సఫలం కావడంతో వాళ్ళు సమ్మె ఆందోళన విరమించి తమ హాస్టల్లోకి వెళ్తున్నారు. ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు జూనియర్ డాక్టర్లు, అదేవిధంగా టీచింగ్ ఫ్యాకల్టీతో పాటు రిమ్స్ డైరెక్టర్ మధ్య చర్చలు జరిగాయి. చర్చలు సఫలం కావడంతో వాళ్ళ కొన్ని డిమాండ్లను ముందు పెట్టడంతో వాటికి సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో వాళ్ళ మరోవైపు రిమ్స్ డైరెక్టర్ పైన సైతం ఇప్పటికే కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆ విచారణ కమిటీ, జిల్లా యంత్రాంగం వేసిన విచారణ కమిటీ విచారణ పూర్తి చేసింది. అదేవిధంగా డిఎంఈ చేసిన విచారణ సైతం ముగిసింది. దానికి సంబంధించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయబోతున్నారు. దీనికి సంబంధించి జూడా ప్రెసిడెంట్ మనకు అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడించి సార్ కాల్ ఆఫ్ చేసినట్టుగా స్ట్రైక్ కాల్ ఆఫ్ చేశామండి. అంటే ఓన్లీ థింగ్ ఏంటి అంటే మేము చాలా మల్టిపుల్ డిమాండ్స్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఒకటి, ఆ డిమాండ్స్ని సకాలం అంటే ఇండెఫినెట్ అనేది ఆన్సర్ కాదు, డెఫినెట్గా ఒక సర్టెన్ టైం బౌండ్ పెట్టుకోవాలి. వీళ్ళ లిమిట్స్లో ఉన్నంత వరకు ఏ డిమాండ్స్ అయినా సరే వెంటనే సాల్వ్ చేయాలి అనే ఒక డిమాండ్ పెట్టడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఏ డిమాండ్స్కి అయితే టైం పడుతుందో ఆ డిమాండ్స్ ఎంత టైం పడుతుంది ఏంటి అనేది ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్ అనేది మాకు ఇవ్వడం జరిగితే ఖచ్చితంగా మేము కూడా దానికి బాండ్ అయి ఉంటాం. ఒకవేళ ఆ టైం ఇచ్చిన టైం వరకు అయితే మేము వెయిట్ చేస్తాం ఖచ్చితంగా. ఆ టైం అయిన తర్వాత కూడా ఏం చేయకపోతే మాత్రం మళ్ళీ ఇలాంటి ఏదో ఒకటి మ్యాక్సిమం అవ్వనుకుంటున్నాము. మాకు కూడా నమ్మకం ఉంచి అడ్మినిస్ట్రేషన్ మీద ఈ స్ట్రైక్ని కాల్ ఆఫ్ చేస్తున్నాం. ఒకటి ఏంటి అంటే ఎంక్వైరీ కమిటీ వచ్చిన తర్వాత ఆ ఎంక్వైరీ కమిటీ బేస్ మీద ఆ రిపోర్ట్లో వాళ్ళు ఏమేమి కన్సిడర్ చేశారు, ఏమేమి ప్రూఫ్స్ తీసుకున్నారు, ఏమేమి కన్సిడరేషన్ చేశారు అనే దాని బేస్ మీద మా ఫర్దర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ దాని మీద బేస్ అయి ఉంటుంది. ఇప్పటి వరకు ఆ క్రాంతి ఉన్నారు కదా, టర్మినేట్ చేశారు, మళ్ళీ తీసుకోనని ఏమైనా హామీ ఇచ్చారా? మా ప్రధాన హామీ అదే. డాక్టర్ క్రాంతిని ఎట్టి పరిస్థితుల్లో అండ్ ఎనీ కండిషన్ రైట్ నౌ ఆర్ ఇన్ ఫ్యూచర్ ఈ క్యాంపస్ హాస్పిటల్ ప్రామిసెస్లో కానీ జాబ్లో కానీ తీసుకోకూడదని మేము కూడా చేయడం జరిగింది. వాళ్ళు కూడా హామీ ఇచ్చారు. ముఖ్యంగా మీరు మీ జూడాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డైరెక్టర్ మీద కేసు నమోదైంది. అదేవిధంగా శివ అనే ఒక వ్యక్తిని జూనియర్ డాక్టర్లు కొట్టారు అని కవిరాజ్తో పాటు మరికొంతమంది మీద కూడా క్రిమినల్ కేసు నమోదైంది. దీన్ని ఏమన్నా అంటే కేసులు లేకుండా ఏమన్నా చేయమన్నారా, ఎట్లా? అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, అది మేము కొట్టడం కాదండి, ఇట్స్ సెల్ఫ్ డిఫెన్స్. సెల్ఫ్ డిఫెన్స్ కోసం చేసేదాన్ని మేము కొట్టడం అనేది అన్నదు. సో అది సెల్ఫ్ డిఫెన్స్ కిందకి వస్తుంది. దానికి సంబంధించిన ఏదైనా సరే వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినా ఏం చేసినా లా నోస్ వాట్ ఈస్ కరెక్ట్ అండ్ వీ విల్ ఫాలో ద లా అండ్ విల్ ఒబే ద లా. డైరెక్టర్ మీద కేసు అట్లనే ఉంటుందా? ఇప్పుడు మేము ఇచ్చిన డిమాండ్స్ని సార్ వాళ్ళు ఒక ఫర్దర్ డీటెయిల్ లిస్టింగ్ ఇవ్వమని చెప్పారు. సో ఆ డీటెయిల్ లిస్టింగ్ ఇచ్చిన తర్వాత మరి వాళ్ళ పేరెంట్స్ని కూడా సంప్రదించి దాన్ని ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది మేము డిసైడ్ అవుతాం. అంతే. మొత్తానికైతే రిమ్స్ జూనియర్ డాక్టర్లు తమ సమ్మెను ఏదైతే స్ట్రైక్ను విరమించారో, ఆందోళన విరమించి అదేవిధంగా తాము ఇచ్చిన డిమాండ్లను త్వరగా పరిష్కరించాలని రిమ్స్ జూడాలు అయితే డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, NTV, ఆదిలాబాద్.